ఒక్క టికెట్ మీద 2 సినిమాలు 1+1 ఆఫర్ తరహాలో ఆగస్టులో 2 పథకాలు ఒకేసారి రాబోతున్నాయి. అంటే ఏదైతే తాము ఇచ్చినటువంటి హామీలలో బాబు సర్కార్ 2 కీలకమైనటువంటి అంశాలని ఒకే నెలలో అమల్లోకి తీసుకురాబోతుంది. దగ్గరలోనే 2 ఒకే రోజైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే కర్ణాటక ఏదైతే మన తెలంగాణలో అమలు చేస్తున్నారో దాన్ని తీసుకొస్తామన్నారు. అది రేపు ఆగస్టు 15 నుంచి అమలు చేయబోతున్నామంటూ అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఇది నెంబర్ 1. మహిళలకి బాబు గారు ఇస్తున్నటువంటి ఒక కానుక, స్వతంత్ర దినోత్సవ కానుక. రెండవది వచ్చేటప్పటికి అన్న క్యాంటీన్లు ఏవైతే అంతకుముందు తెలుగుదేశం హయాంలో ప్రారంభించబడి చివరిలో పెంచే ప్రయత్నం జరిగి ఆ తర్వాత జగన్ వచ్చాక పక్కకి పెట్టివేయబడినటువంటివి ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీలో భాగంగా 183 అన్న క్యాంటీన్లు అన్నటువంటిది లైన్లోకి రాబోతున్నాయి. ముందు పాతవి ఏవైతే అనుకున్నారో అవి చేస్తున్నారు. మేబీ ఏడాదికి ఒక 100-200 చొప్పున పెంచుకుంటూ వెళ్తారు. లాస్ట్ ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ అన్న క్యాంటీన్లు ఉండే విధంగా చూసుకోవచ్చు అనమాట. అప్పుడు తద్వారా అందరికీ అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది. ఇప్పటికిప్పుడు పెడితే భారం ఎక్కువ పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద కాబట్టి ఆ రూట్లో టాక్టికల్గా వ్యవహరించవచ్చు. ఏడాదికి 200 చొప్పున పెంచుకుంటూ వెళ్తే లాస్ట్ ఇయర్కి 1000 అంటే అప్పుడు చూసుకుంటే 1000 × 300 దగ్గరగా 3 లక్షల మంది దాకా రోజుకి తినడానికి అవకాశం ఉంటుంది. అది పేదలకి అన్నటువంటి కాన్సెప్ట్లో తద్వారా డబ్బులు లేనటువంటి వాడికి ఆకలి వేసిన వాడికి అన్నం అందుబాటులోకి తీసుకురావడం అన్నట్టు ఒక కాన్సెప్ట్. అలాగని అందరినీ తిని కూర్చోమని చెప్పేటట్టు కాకుండా వ్యూహాత్మకంగా చేస్తున్నాడు. ఈ రెండింటినీ కూడా ఆగస్టు 15న ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.